హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే దోసకాయ పప్పు. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకోవాలి, తర్వాత ఒక బాండ్లీ పెట్టాలి, దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు కావాలంటే వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే స్కిప్ చేయొచ్చు. అది అక్కడక్కడ ఇట్లా వస్తుంటే అది టేస్ట్ బాగుంటుంది అన్నమాట, అందుకని నేను వేసుకున్నాను. అది మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం ఇంగువ, కొంచెం వెల్లుల్లిపాయ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు రసం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ముందుగానే బాయిల్ చేసి దోసకాయ, టమాటా, కందిపప్పు 3 వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో వేసేయాలి ఫ్రెండ్స్. దోసకాయ పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ విధంగా చేసి పెట్టండి, చాలా మెచ్చుకుంటారు ఫ్రెండ్స్. టేస్ట్ చాలా అద్దరిపోతుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి చింతపండు అనేది కొంచెమే పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం టమాటా వేసింటాం, కొంచెం దోసకాయ కూడా కొంచెం పులుపు మీద ఉంటుంది కాబట్టి పులుపు అనేది కొంచెమే వేసుకోవాలి. సరిపడా కారం, ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ వేసాం కదా, ఒకసారి అన్నీ కలుపుకొని ఒక 3 to 5 minutes మనం దీన్నంతా బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక 3 minutes కుక్ అయిపోయింది, చాలా బాగా అయింది. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో మీరు ట్రై చేస్తారు కదా. తప్పకుండా నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.